హరి ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనష్టన్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవి సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రీవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మెగా9 టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయము. ప్రతి వారములాగానే మనం ఈ యొక్క వారములో పంచాంగ వివరములు, తద్వారా మన యొక్క దినచర్యలోకి సంబంధించినటువంటివి విశేషములు తెలుసుకుంటూ ఉన్నాం. ముందుగా జూలై 6వ తారీఖు సోమవారము, షష్టమి తిథి. ఆ రోజు ఉదయం 9:37 వరకు ఉన్నది. పూర్వభాద్ర నక్షత్రము మధ్యాహ్నం 12:57 వరకు ఉన్నది. అమృత ఘడియలు ఉదయం 6:45 వరకు ఉన్నది. వర్జము రాత్రి 12:27 నుండి 12:02 వరకు ఉన్నది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:30 నుండి 1:21 వరకు ఉన్నది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 3:07 నుండి 3:59 వరకు ఉన్నది. సూర్యోదయము ఉదయం 5:32. సూర్యాస్తమానము 6:33. తదుపరి జూలై 7వ తారీఖు మంగళవారము, సప్తమి ఉదయం 8:45 వరకు ఉన్నది. ఉత్తరభాద్ర నక్షత్రము మధ్యాహ్నం 12:46 వరకు ఉన్నది. అమృత గడియలు ఉదయం 3:01 నుండి 9:36 వరకు ఉన్నది. వర్జము రాత్రి 12:30 నుండి 2:04 వరకు ఉన్నది. దుర్ముహూర్తము ఉదయం 8:18 నుండి 9:01 వరకు ఉన్నది. దుర్ముహూర్తము రాత్రి 10:57 నుండి 11:41 వరకు ఉన్నది. సూర్యోదయము ఉదయం 5:33. సూర్యాస్తమానము 6:32. తదుపరి జూలై 8వ తారీఖు బుధవారము, అష్టమి ఉదయం 7:38 వరకు ఉన్నది. రేవతి నక్షత్రం మధ్యాహ్నం 12:17 వరకు ఉన్నది. అమృత గడియలు ఉదయం 9:59 నుండి 11:30 వరకు ఉన్నది. దుర్ముహూర్తము ఉదయం 11:39 నుండి 12:31 వరకు ఉన్నది. సూర్యోదయం వచ్చి ఉదయం 5:32. సూర్యాస్తమానము 6:33. తదుపరి జూలై 9వ తారీఖు గురువారము, నవమి ఉదయం 5:58 వరకు ఉన్నది. తదుపరి దశమి తెల్లవారుజామున 4:04 వరకు ఉన్నది. అశ్విని నక్షత్రము ఉదయం 11:22 వరకు ఉన్నది. అమృత గడియలు ఉదయం 6 గంటల వరకు ఉన్నది. వర్జ్యం ఉదయం 7:32 నుండి 9:04 వరకు ఉన్నది. వర్జ్యము రాత్రి 8:21 నుండి 9:56 వరకు ఉన్నది. దుర్ముహూర్తము ఉదయం 9:51 నుండి 10:46 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 3:07 నుండి 3:59 వరకు. తదుపరి జూలై 10వ తారీఖు శుక్రవారము, ఏకాదశి రాత్రి 11:41 వరకు ఉన్నది. భరణి నక్షత్రము ఉదయం 10:02 వరకు ఉన్నది. అమృత గడియలు ఉదయం 7 గంట వరకు ఉన్నది. వర్జ్యము రాత్రి 9:22 నుండి 10:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:10 నుండి 9:02 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:30 నుండి 1:21 వరకు. సూర్యోదయం 6:32. సూర్యాస్తమానము 6:35. తదుపరి జూలై 11వ తారీఖు శనివారము, ద్వాదశి రాత్రి 11:27 వరకు ఉన్నది. కృత్తికా నక్షత్రము ఉదయం 8:44 వరకు. అమృత గడియలు ఉదయం 6:28 నుండి 7:59 వరకు ఉన్నది. వర్జ్యము రాత్రి 11:39 నుండి 1:01 వరకు ఉన్నది. దుర్ముహూర్తము ఉదయం 7:19 వరకు ఉన్నది. సూర్యోదయము 5:31. సూర్యాస్తమానము 6:32. తదుపరి జూలై 12వ తారీఖు ఆదివారము, త్రయోదశి రాత్రి 8:59 వరకు ఉన్నది. రోహిణి నక్షత్రము 7:08. తదుపరి మృగశిర నక్షత్రము తెల్లవారుజామున 5:21 వరకు ఉన్నది. అమృత గడియలు రాత్రి 9:16 నుండి 10:45 వరకు ఉన్నది. మధ్యాహ్నం వర్జ్యం 12:22 నుండి 1:51 వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4:52 నుండి 5:44 వరకు. సూర్యోదయము ఉదయం 5:31. సూర్యాస్తమానము 6:32. ముందుగా మేషరాశి. మేషరాశిలో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు,
భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే కృతిక నక్షత్రం 1వ పాదము ఈ యొక్క మేషరాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారము శుభప్రదముగా ఉన్నదని చెప్పాలి. తద్వారా వారు అనుకున్నవన్నీ పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అనుకున్న సంకల్పం సిద్ధిస్తూ ఉంటుంది. మనోబలంతో ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. గృహములో జరుగు వివాదములకు కొద్దిగా దూరంగా ఉండడం మంచిది. ఆవేశం అన్ని వేళలా మంచిది కాదు. విద్యార్థులకు పై చదువుకు కొరకు తగు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దేవాలయ సందర్శన చేస్తూ ఉంటారు. బంధువుల రాకపోకలతో ఇల్లు కూడా చక్కగా కళకళలాడుతూ ఉంటుంది. ఉన్నత చదువుల కోసం విద్యార్థులు మంచి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది వ్యక్తుల పరిచయాలు జరుగుతూ ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు ఇంట్లో ఉండేటువంటి గృహాలలో ఉద్యోగులకు స్త్రీలకు ఈ యొక్క వారము శుభప్రదముగా ఉన్నది. అయినా ఈ యొక్క మేషరాశి వారికి ఏనాటి శని ప్రభావం ఎంతైనా ఉన్నది. తద్వారా కొద్దిగా మానసికమైనటువంటి ఒత్తిడులు, చికాకులు, అదేవిధంగా మనోభైర్యంతో వెళ్ళాల్సిన కొన్ని పనులు జ్ఞాపకంతో ముందుకు వెళుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తగు వ్యవహారముల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వీరు ఎక్కువగా హనుమంతుడికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవడం మంచిది. వీరికి అదృష్ట సంఖ్య వచ్చి 4. వీరు ఎక్కువగా ఆరాధించేటువంటి దేవతామూర్తి వచ్చి ఈశ్వరుడు. వీరికి కలిసి వచ్చేటువంటి వారము సోమవారము. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి, ఈ వృషభ రాశిలో కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు ఉంటూ ఉంటాయి. ఈ రాశి వారికి ఈ యొక్క వారము అదృష్ట యోగముగానే చెప్పుకోవాల్సింది. విజయాలు వర్తిస్తూ ఉంటాయి. గతంలో జరిగిన కొన్ని అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. వ్యాపారులు అలాగే పెట్టుబడుల విషయంలో ఆలోచనలతో ముందుకు వెళ్లాల్సిన అవసరము. దైవబలం అధికంగా ఉన్నది. సమయస్ఫూర్తితో నడుచుకుంటూ ఉంటారు. విద్యార్థులలో మెలకువగా ఉండాలి. అదేవిధంగా జ్ఞాపశక్తి పెరగడానికి ఎంతో కృషి చేసుకుంటూ ఉండాలి. తద్వారా మీరు దక్షిణామూర్తికి సంబంధించిన స్తోత్ర పాఠన చేయడం మంచిది. గృహంలోనూ కలహాలలో దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. ఈ రాశివారు ఎక్కువగా లక్ష్మీదేవిని ఆరాధన చేయడం మంచిది. వీరికి అదృష్టమైనటువంటి సంఖ్య 6వ సంఖ్య. వీరు ఎక్కువ ఆరాధించేటువంటి దేవతామూర్తి దక్షిణామూర్తి. వీరికి కలిసి వచ్చేటువంటి వారము మంగళవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర 2, 3, 4 పాదములు, ఆర్ద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి కష్టానికి తగ్గ ఫలితము కనిపిస్తూ ఉంది. వ్యాపారం చాలా బాగా సాగుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో విభేదాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంటుంది. కాస్త మెలకువగా ఉండటం మంచిది. ధనస్థానంలో ఉన్న బుధ, గురు, శుక్ర యోగములు కలిగిస్తూ ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులకి లాభదాయకంగా ఉన్నది. విద్యార్థులకి కలిసి వచ్చే కాలము. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉన్నది. సమాజంలో గౌరవం పెరిగే అవకాశం ఉన్నది. మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. శుభకార్యాలలో పాలుపంచుకుంటూ ఉంటారు. పెళ్లి కాని వారికి వివాహానికి సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకుంటూ ఉంటారు. వీరు ఎక్కువగా అమ్మవారు ఆరాధించడం మంచిది. వీరికి అదృష్ట సంఖ్య వచ్చి 7వ సంఖ్య. వీరికి ఇష్టమైన కలిసి వచ్చే వారము బుధవారము. అలాగే వీరు ఎక్కువ ఆరాధించేటువంటి దేవతామూర్తి మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేయండి. మీకంతా కూడా శుభాలు కలిగిస్తూ ఉంటుంది. తదుపరి రాశి వచ్చి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్పి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. ఈ రాశి వారికి మనోబలం మెండుగా ఉన్నది. పనులకు సంబంధించిన వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మీరు చేసిన మంచే మీకు ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుంది. పెద్దల అండదండలు కూడా లభిస్తూ ఉంటాయి. ఇతరుల విషయంలో తలదూర్చుకోకుండా ఉండటమే మీకు మరీ మంచిది. వ్యాపారంలో జాగ్రత్తలు వహించవలసిన అవసరం ఉన్నది. కొన్ని సంఘటనలు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సినటువంటి సమయం. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి శ్రమ తగ్గ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. వివాహ సంబంధాలు వచ్చేటువంటి అవకాశము కూడా ఉన్నది. గృహంలో కొన్ని ఘటనల మూలంగా కలహాలు వచ్చేటువంటి సమయము కూడా. భార్యాభర్తలిద్దరూ కూడా అన్యోన్యంగా ఉంటూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం సమయము. సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేయడంతో మీరు ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా బాగుంటుంది. వీరికి అదృష్ట సంఖ్య వచ్చి 8వ సంఖ్య. వీరు ఎక్కువ ఆరాధన చేసేటువంటి సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేయండి. వీరికి వచ్చే కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశిలో మఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదము ఉంటుంది. ఈ రాశి వారు ఉద్యోగాల్లో శుభవార్తలు వింటూ ఉంటారు. ఏకాగ్రతతో పని చేయాల్సినటువంటి సమయము. మీరు చేసిన పనికి కృషి వల్ల నలుగురు కూడా గుర్తిస్తూ ఉంటారు. మీరు చేసే పనిని మధ్యలో ఆపివేయకండి. ఆర్థికంగా కూడా వ్యవహారాల్లో వ్యవహరించేటప్పుడు కొద్దిగా మిశ్రమ ఫలితాలు అందుతూ ఉంటారు. అనవసర ఖర్చులు చేస్తూ ఉంటారు. కాబట్టి
తగినటువంటి సమయం వెచ్చించి 1-2 సార్లు ఆలోచన చేసుకుంటూ మీ పనుల్లో ముందుకు వెళ్ళాల్సిన సమయము. పరధ్యానంగా ఉంటే లేనిపోని కలహములు తెచ్చుకుంటూ ఉంటారు. మనోబలం పెరుగుతూ ఉంటుంది. విద్యార్థులకు కలిసి వచ్చే కాలము. గృహంలో సమయాన్ని కేటాయిస్తూ భగవద్ధ్యానం చేసుకుంటుండడం ద్వారా మీకు ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ రాశి వారికి ప్రస్తుతము సప్తమ రాహు అలాగే అష్టమ శని ప్రభావంతో మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశము, అలాగే గృహంలో చికాకులు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతూ ఉంటుంది. మానసికమైనటువంటి ఆందోళన గురి చెందుతూ ఉంటారు. కాబట్టి శనికి రాహుకి తగినటువంటి పరిహారము చేసుకుంటూ ఉండారు. ఎక్కువగా నవగ్రహాలకి ప్రదక్షిణ చేస్తూ ఉండండి. వీరికి అదృష్ట సంఖ్య వచ్చి 5వ సంఖ్య. వీరు ఎక్కువగా ఆరాధన చేసేటువంటి దేవతామూర్తి నరసింహస్వామి. వీరికి బాగా కలిసి వచ్చేటువంటి వారము శుక్రవారము. తదుపరి రాశి కన్యారాశి. ఈ యొక్క కన్యారాశిలో ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదములు, అదేవిధంగా హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రము 1, 2 పాదములు ఉంటుంటాయి. ఈ రాశి వారికి ఈ వారము శుభప్రదముగా కలిగిస్తూ ఉన్నది. అత్యుత్తమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఈ రాశి వారికి బుధ, గురు, శుక్ర యొక్క గ్రహాలు శుభపరిమాణంగా కనిపిస్తున్నాయి. పనుల్లో కూడా విజయం సాధిస్తూ ఉంటారు. బుద్ధిబలంతో ముందుకు వెడుతూ ఉంటారు. వ్యాపారంలో పెట్టుబడులు చేయడానికి మంచి సమయము. అదేవిధంగా విద్యార్థుల్లో చదువు విషయంలో ఎంతో బలంగా ముందుకు వెడుతూ ఉంటారు. ఉద్యోగ రంగంలో ఉన్నవాడికి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. అలాగే సాంకేతిక నిపుణులకు, కళాకారులకు మంచి సమయం అని చెబుతూ ఉండాలి. వీరికి ఈ గృహంలో ఈ వారంలో శుభ పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. వీరికి అమ్మవారికి సంబంధించిన ఆదిలక్ష్మి అష్టోత్తరము కనుక చేసినట్లయితే శుభ పరిణామాలు, శుభ సూచనలు కనిపిస్తున్నాయి. వీరు ఎక్కువగా ఆరాధన చేసేటువంటి అదృష్ట సంఖ్య 6వ సంఖ్య. వీరికి ఎంతో ఇష్టమైన కలిసొచ్చే వారము బుధవారము. వీరు ఎక్కువగా ఆరాధన చేసేటువంటి దేవతామూర్తి వచ్చి విష్ణుమూర్తి వారు. ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు ఉంటాయి. ఈ రాశివారు స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆటంకాలని సులభంగా జయిస్తూ ఉంటారు. తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓర్పు అవసరం. స్నేహితులతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. ఉద్దేశపూర్వకంగా గొడవలు దిగకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. తగు జాగ్రత్తలతో వ్యవహారం చేస్తూ ఉండండి. రుణ సమస్యలు కూడా నిదానంగా తీరుతూ ఉంటాయి. అలాగే మీరు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండేవారైతే మంచి సమయం ఇది. కాబట్టి తగిన ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కూడా ఈ వారంలో కనిపిస్తున్నాయి. అయితే వారం చివరికి వచ్చేసరికి మంచి శుభవార్తలు వింటూ ఉంటారు. వీరు ఎక్కువగా ఆరాధన చేసేటువంటి దేవతామూర్తి వచ్చి ఆంజనేయ స్వామి. వీరికి ఎక్కువ కలిసి వచ్చేటువంటి వారము గురువారము. వీరికి అదృష్ట సంఖ్య వచ్చి 7వ సంఖ్య. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారిలో విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సమయస్ఫూర్తితో వ్యవహారం చేయాల్సినటువంటి సమయము. ఆర్థిక పరిణామాలు మీకు అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. బాగా ఉత్సాహంగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. విజయాలు సాధిస్తూ ఉంటారు. వీరికి అదృష్ట యోగము కూడా ఉన్నది. వీరు గురు శుక్ర బలాలు శుభపరిత్వంగా కనిపిస్తున్నాయి. గతంలో ఆగిపోయినటువంటి వ్యవహారాలు ముందుకు వెడుతూ ఉంటారు. అలాగే కొన్ని సమస్యలన్నీ కూడా జటిలంగా ఉన్న సమస్యలు కూడా తీరిపోయేట్టుగా సమస్య కూడా కనబడుతూ ఉన్నది. గృహంలో ఉన్నటువంటి వివాదాలకి శుభ పరిణామాలుగా శుభపూర్తితో దిద్దుకుంటూ ఉంటారు. మిత్రులతో స్నేహితులతో కలుస్తూ ఉంటారు. విపత్తులు వచ్చేటువంటి సమయం కూడా ఉన్నది. కాబట్టి తగు జాగ్రత్తలు వహించవలసిన సమయము. వ్యాపార రంగంలో ఉన్నవారికి పెట్టుబడులు పెట్టేటువంటి సమయము మంచి సమయము. తద్వారా మీ వ్యాపారాల్లో లాభాలు చేకూరుతూ ఉంటుంది. ఉద్యోగాలలో ప్రమోషన్లకి కూడా మంచి సమయము. వీరు ఎక్కువగా ఆరాధించవలసినటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి. అదేవిధంగా వీరికి కలిసి వచ్చేటువంటి వారము శనివారము. వీరికి ఎక్కువగా అదృష్టం కలిసి వచ్చేటువంటి సంఖ్య 8వ సంఖ్య. తదుపరి రాశి ధనుర్రాశి. ఈ ధనుర్రాశిలో మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము ఈ యొక్క ధనుర్రాశిలో ఉంటుంది. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు నడుస్తూ ఉన్నది. అలాగే ప్రతి విషయంలోనూ ఆచితూర్చి వెళ్ళవలసిన అవసరం ఉన్నది. ఆర్థిక సమస్యల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. నిదానంగా ఉండడం మంచిది. అదేవిధంగా గొడవలకి వెళ్లకుండా ఉండడం మీ యొక్క ఆరోగ్యం పట్ల, అదేవిధంగా మీ మానసికమైనటువంటి స్థితిని పట్ల కొంతకి దూరంగా ఉండడం మంచిది. వ్యాపారంలోని సమస్యలు ఎత్తకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. ఆత్మీయులతో విభేదాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉన్నది. ఈ వారం మధ్యలో 1-2 పనులు మీరు ఏ విధంగా అనుకుంటున్నారో అవి పూర్తవడానికి అవకాశం కనబడుతున్నది. విద్యార్థులకి కలిసి వచ్చేటువంటి కాలం.
వివాహం కాని వారికి శుభవార్తలు వింటూ ఉంటారు. ఉద్యోగంలో కొన్ని సమస్యలు తలెత్తినా ఆచితూచి ముందుకు వెళ్ళాల్సిన అవసరము. అలాగే వ్యాపారస్తులకు, విద్యార్థులకు కూడా ఈ యొక్క కలిసి వచ్చే కాలము. వీరు ఎక్కువగా ఆరాధించేటువంటి దేవుడు ఈశ్వరుడు. అదేవిధంగా వీరికి కలిసి వచ్చేటి వారము గురువారము. వీరికి అదృష్ట సంఖ్య వచ్చి 5వ సంఖ్య. తదుపరి రాశి వచ్చి మకర రాశి. మకర రాశి వారిలో ఈ యొక్క నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదములు నడుస్తూ ఉన్నాయి. ఈ యొక్క రాశి వారికి శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అన్ని పనులతో విజయాలు సాధిస్తూ ఉంటారు. ఉద్యోగ రంగంలో మేలు జరిగేటువంటి కనబడుతూ ఉన్నది అవకాశాలు. మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు చేకూరుతూ ఉంటుంది. ధర్మంగా ఉండండి. అదేవిధంగా సంఘములో మీకు తగినటువంటి గుర్తింపు కనబరుస్తూ ఉన్నది. అదృష్ట యోగములతో మీ యొక్క ఫలితములు మంచి వార్తలు వింటూ ఉంటారు. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు కనిపిస్తూ ఉన్నా వారం చివరికి ఆ ఆటంకాలు కూడా తొలగిపోయి శుభ పరిణామాలు కనబడుతూ ఉన్నాయి. గృహంలో ఉన్నటువంటి సమయం కూడా మీకు అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి కలిసి వచ్చేటువంటి కాలము. ఈ రాశివారు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేస్తూ ఉండండి. అదేవిధంగా వీరికి అదృష్ట సంఖ్య వచ్చి 6వ సంఖ్య. వీరికి ఇష్టమైన వారము బుధవారము. తర్వాత రాశి కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రము 3, 4 పాదములు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రము 1, 2 పాదములు ఉంటాయి. ఈ రాశి వారికి కొత్త పనుల్లోకి విజయం చేకూరుతూ ఉంటుంది. సకాలంలో కర్తవ్యాలతో ముందుకు వెడుతూ ఉంటారు. ఆటంకాలు ఎదురైనా ఎన్ని మీకు విజయాలు దూరంగా ఉన్నా వాటిని అన్నిటిని కూడా పూర్తి చేసి ముందుకు వెడుతూ ఉంటారు. సమస్యలో ఉన్నప్పుడు కొద్దిగా బుద్ధిబలంతో ముందుకు వెడుతూ ఉండండి. మీ యొక్క ఎవరికి కూడా మీ బంధువులకు కానీ అదేవిధంగా మీకు కావాల్సి వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా రుణములోకి ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నము చేయండి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మరింత మెలకువగా ఉండడం మంచిది. అతిగా ఆలోచించడం వల్ల మీ యొక్క అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. గృహంలో కొన్ని శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. ఈ కుంభరాశి వారికి వీరికి జన్మలో రాహువు, అదేవిధంగా ద్వితీయంలో శని యొక్క ఫలితము మూలంగా కొద్దిగా మానసికమైనటువంటి ఆందోళన, వాక్స్థానంలో ఈ యొక్క రాహు పరిణామంలో శని మూలంగా మీకు జరిగేటువంటి విషయాలలో కానీ ధనము విషయంలో కానీ కొద్దిగా చికాకులు కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి తగిన సమయంతో ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళవలసిందిగా సూచిస్తూ ఉన్నాం. నవగ్రహ ధ్యానం చేస్తూ ఉండండి. శ్లోకాలు పఠిస్తూ ఉండండి. వీరికి అదృష్ట సంఖ్య వచ్చి 9వ సంఖ్య. వీరు ఎక్కువగా కలిసి వచ్చేటువంటి వారం ఆదివారం. ఈ యొక్క అమ్మవారి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన బాగా చేయండి. తద్వారా అమ్మవారి అనుగ్రహంతో మీకు అన్ని వేళల శుభాలు కలిగించే విధంగా ఉంటుంది. తదుపరి రాశి వచ్చి మీనరాశి. ఈ మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదము, అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు. ఈ రాశి వారికి కలిసొచ్చే కాలం అని చెప్పవలసి ఉంది. కొన్ని పనులు విజయాలు చేకూరుతూ ఉంటాయి. ఉద్యోగాలకి మేలు జరుగుతూ ఉంటుంది. అదృష్టవంతులు అవుతూ ఉంటారు. ఆర్థికమైనటువంటి ఫలితములు కొద్దిగా ప్రతికూలంగా ఉన్న వారం చివరికి వచ్చేసరికి మీకు అనుకూలంగా కనబడుతున్నది. గురు శుక్ర యోగాలు అనే విధాలుగా మీకు సహకరిస్తూ ఉంటుంది. గృహంలోనూ అలాగే భూ విరాళాల్లో కూడా గోచరిస్తున్నాయి. 1, 2 అవరోధాలు ఎదురైనా దానిని వెనకడుగుతో ముందుకు వెడుతూ ఉంటారు. వివాహం జరిగేటువంటి ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వ్యాపారులకి, ఉద్యోగస్తులకి కూడా మంచి సమయం అనే చెప్పాలి. విద్యార్థులు కొద్దిగా శ్రమ పడవలసిన అవసరం ఉన్నది. అలాగే ఈ రాశివారు ఎక్కువగా విష్ణుమూర్తి వారిని ఆరాధన చేస్తూ ఉండండి. ఎంత రామచంద్రమూర్తిని, అదేవిధంగా విష్ణువుకు సంబంధించినటువంటి దేవతామూర్తిని, వెంకటేశ్వర స్వామిని బాగా ఆరాధన చేయండి. వీరికి అదృష్ట సంఖ్య వచ్చి 1వ సంఖ్య. వీరికి కలిసి వచ్చేటువంటి వారము మంగళవారము. ఈ మీనరాశి వారికి ప్రస్తుతము ఏళ్నాటి శని ప్రభావంతో కొద్దిగా ఆందోళన కలిగించే విషయాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఆచితూచి వ్యవహరించండి. మెలకువగా ఉండండి. ప్రతి విషయంలోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఏది ఏవైనా ఈ యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నా ఈ యొక్క నవగ్రహాలకు సంబంధించిన దేవతామూర్తుల్ని ఈ 12 రాశుల వారు ఎంత ఎక్కువ ఆరాధన చేసుకుంటే తద్వారా మీకు అంత శుభాలు కలిగించే విషయముగా గోచరిస్తున్నది. శుభం భూయాత్.